ఫ్రెండ్స్. అందరూ కూడా చాట్ చేయండి అమ్మా. నువ్వు ఎవరు? నువ్వు ఎవరు ఎలా చెప్పాలి? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. నువ్వు ఎవరు? సో ఇలాంటి క్వశ్చన్ వర్డ్ను మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తూ ఉంటాం. సో అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చాట్ చేయండి. నువ్వు ఎవరు అని చెప్పాలి. మనం హూ అనే క్వశ్చన్ వర్డ్తోని అడిగేటటువంటి ప్రశ్నలు అన్నమాట. నువ్వు ఎవరు? ట్రై చేయండి, ఎలా చెప్తూ ఉంటాం. నువ్వు ఎవరు? మనం మాట్లాడే మాటల సందర్భాలలో చాలా సందర్భాలు అంటాం నువ్వు ఎవరు అంటుంటాం. సో అటువంటి క్వశ్చన్ వర్డ్ను ఎలా చెప్పాలి? నువ్వు ఎవరు? హూ ఆర్ యూ? నువ్వు ఎవరు అంటే ఎలా చెప్తాం? హూ ఆర్ యూ? సో అట్లాగే ఇంకో వర్డ్ చెప్తాను, ట్రై చేయండి. ఇవన్నీ కూడా హూ అనే క్వశ్చన్ వర్డ్తోనే మనం మాట్లాడే మాటలే చెప్తాను ఈ క్లాస్లో. మీ నాన్నగారు ఎవరు? ట్రై చేయండి. మీ నాన్నగారు ఎవరు? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సో అట్లాగే ఎలా చెప్తాం? మీ నాన్నగారు ఎవరు? హూ ఈజ్ యువర్ ఫాదర్? అలా చెప్పేసేయండి. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. మీ అమ్మగారు ఎవరు? ట్రై చేయండి. మీ అమ్మగారు ఎవరు? మీ అమ్మగారు ఎవరు? ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. అలా చెప్పేసేయండి. సో అట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. మీ టీచర్ ఎవరు? ట్రై చేయండి. మీ టీచర్ ఎవరు? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. సో అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా. మీ టీచర్ ఎవరు? ట్రై చేయండి.
రైట్. ఇంకా అందరూ చేయండి అమ్మా. మీ టీచర్ ఎవరు? రైట్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. మీ టీచర్ ఎవరు? హూ ఈజ్ యువర్ టీచర్? అలా చెప్పేసేయండి. రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నీకు నీకు డబ్బు ఎవరిస్తారు? నీకు డబ్బు ఎవరిస్తారు? నీకు డబ్బు ఎవరిస్తారు? ఎలా చెప్తాం? నీకు డబ్బు ఎవరిస్తారు? రైట్. నాగభూషణం సార్ ఓకే. అందరూ చేయండి అమ్మా. హూ గివ్స్ యూ మనీ? నీకు డబ్బు ఎవరిస్తారు? రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నా పుస్తకం ఎవరు తీశారు? ట్రై చేయండి. నా పుస్తకం ఎవరు తీశారు? ట్రై చేయండి. అందరూ చేయండి అమ్మా. అందరూ చాట్ చేయండి. నా పుస్తకం ఎవరు తీశారు? నా పుస్తకం ఎవరు తీశారు? రైట్. సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. ఎలా చెప్తాం? హూ హ్యాస్ టేకెన్ మై బుక్? రైట్. సూపర్. నాగభూషణం సార్ చాలా బాగా చెప్పారు. ఓకే. చాక్ పీస్ ఎవరు తీశారు? ట్రై చేయండి.
చాక్ పీస్ ఎవరు తీశారు? ట్రై చేయండి. మనం హూ అనే క్వశ్చన్ వర్డ్తో ఇంగ్లీష్లో అడిగే ప్రశ్నల గురించి తెలుసుకుంటున్నాం. చాక్ పీస్ ఎవరు తీశారు? ట్రై చేయండి. చాక్ పీస్ ఎవరు తీశారు? రైట్, నాగభూషణం సార్. ఓకే, ఎలా చెప్తారంటే హూ విల్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ చాక్. ఓకే, హూ విల్ బ్రింగ్ ఏ పీస్ ఆఫ్ చాక్. అలా చెప్పేసేయండి, సరిపోతుంది. రైట్, సూపర్. నాగభూషణం సార్ ఒక రైట్ ఆన్సర్ అండి. రైట్, నిన్ను ఎవరు ఆపుతారు? ట్రై చేయండి. నిన్ను ఎవరు ఆపుతారు? నిన్ను ఎవరు ఆపుతారు? ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. నిన్ను ఎవరు ఆపుతారు? సో అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నిన్ను ఎవరు ఆపుతారు? తప్పైనా పర్లేదు, మీకు ఏదనిపిస్తే అది చాట్ చేయండి. నిన్ను ఎవరు ఆపుతారు? రైట్, సూపర్. నాగభూషణం సార్ ఒక రైట్. నిన్ను ఎవరు ఆపుతారు? హూ ఈజ్ స్టాపింగ్ యూ? హూ ఈజ్ స్టాపింగ్ యూ? నిన్ను ఎవరు ఆపుతారు? రైట్, సూపర్. నాగభూషణం సార్ ఒక రైట్ అండి. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. నా ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పగలరు? నా ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పగలరు? ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. నా ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పగలరు? ట్రై చేయండి. రైట్, సూపర్. నాగభూషణం సార్ ఓకే. నా ప్రశ్నకు ఎవరు జవాబు చెప్పగలరు?
హూ క్యాన్ ఆన్సర్ మై క్వశ్చన్? రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ అండి. అలా చెప్పేసేయండి. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. ఎవరు ప్రయత్నిస్తారు? నెక్స్ట్ క్వశ్చన్. ట్రై చేయండి. ఎవరు ప్రయత్నిస్తారు? ట్రై చేయండి. ఎవరు ప్రయత్నిస్తారు? ట్రై చేయండి. అందరూ చేయండి, అందరూ చాట్ చేయండి. రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. ఎవరు ప్రయత్నిస్తారు ఎలా చెప్తాం? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. ఎవరు ప్రయత్నిస్తారంటే ఎలా చెప్పాలి? హూ విల్ ట్రై? వెరీ గుడ్, రైట్ ఆన్సర్ అండి. వారు ఎవరు లేకపోతే వారెవరు? ట్రై చేయండి. వారు ఎవరు? ట్రై చేయండి. వారు ఎవరు? రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. వారు ఎవరు అంటే ఎలా చెప్తాం? హూ ఆర్ దే? రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. ఇప్పుడు నాకు ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? ట్రై చేయండి. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? ట్రై చేయండి. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు ఎలా చెప్తాం? అందరూ చేయడం, అందరూ చాట్ చేయండి. రైట్, సూపర్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. ఇప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు? హూ విల్ హెల్ప్ మీ నౌ?
రైట్, సూపర్. ఈ పనిని ఎవరు చేయగలరు? ట్రై చేయండి. ఈ పనిని ఎవరు చేయగలరు? ఈ పనిని ఎవరు చేయగలరు? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. ఎలా చెప్తాం? హూ క్యాన్ డూ దిస్ వర్క్? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. ముందు ఎవరు బయలుదేరతారు? ముందు ఎవరు బయలుదేరతారు? ట్రై చేయండి. ముందు ఎవరు బయలుదేరతారు? ట్రై చేయండి. ముందు ఎవరు బయలుదేరుతారు? ముందు ఎవరు వెళ్తారు అని. ముందు రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. ఎలా చెప్తాం? ముందు ఎవరు బయలుదేరుతారు? హూ విల్ గో ఫస్ట్? లేకపోతే స్టార్ట్ అని కూడా చెప్పుకోండి. గోనో చెప్పుకోండి, స్టార్ట్ అని చెప్పుకోండి. ఫస్ట్, రెండిట్లో ఏదైనా చెప్పుకోండి. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి అమ్మా. ఎవరు త్వరగా నేర్చుకోగలరు? ఎవరు త్వరగా నేర్చుకోగలరు? లేకపోతే ఎవరు తొందరగా నేర్చుకోగలరు? ఎలా అని చెప్పండి. ట్రై చేయండి. ఎవరు త్వరగా నేర్చుకోగలరు? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. ఎలా చెప్తాం? హూ క్యాన్ లెర్న్ క్విక్లీ?
రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. ఈ షాపు యజమాని ఎవరు? ఈ షాపు యజమాని ఎవరు? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా, వెరీ గుడ్. ఈ షాపు యజమాని ఎవరు? హూ ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్ షాప్? తలుపు ఎవరు మూస్తున్నారు? ట్రై చేయండి. తలుపు ఎవరు మూస్తున్నారు? రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. రైట్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. తలుపు ఎవరు మూస్తున్నారు అంటే ఎలా చెప్తాం? హూ ఈజ్ క్లోజింగ్ ద డోర్? హూ ఈజ్ క్లోజింగ్ ద డోర్ అలా చెప్పేసేయండి, సరిపోతుంది. లోపల ఎవరు నిద్రపోతూ ఉన్నారు? లోపల ఎవరు నిద్ర? లోపల ఎవరు నిద్రపోతూ ఉన్నారు? ఎలా చెప్తాను చెప్పండి, ట్రై చేయండి. రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. హూ ఈజ్ స్లీపింగ్ ఇన్సైడ్? వెరీ గుడ్ అమ్మ, రైట్ ఆన్సర్.
పరిగెడుతున్నారు? ఎవరు రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్నారు? ట్రై చేయండి. ఎవరు రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్నారు? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. సో అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా. మన ఛానల్ కొత్తగా చూస్తున్న మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరు రోడ్డుకి అడ్డంగా పరిగెడుతున్నారు? తప్పైనా పర్లేదు, మీకు ఏది అనిపిస్తే అది చేయండి. ఎవరు ఏమనుకోరు, ఇక్కడ అందరూ నేర్చుకునే వాళ్ళు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. మీరు బయటికి వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎలాంటి మిస్టేక్ చేయరనమాట. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడు వింటారు కాబట్టి. ఓకేనా? రైట్, అందరూ చేయండి. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. ఎవరు రోడ్డుకు అడ్డంగా పరిగెడుతున్నారు? హూ ఈజ్ రన్నింగ్ అక్రాస్ ద రోడ్? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సూపర్. ఎవరు అక్కడ శబ్దం చేస్తున్నారు? ట్రై చేయండి. ఎవరు అక్కడ శబ్దం చేస్తున్నారు? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. సో అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరు అక్కడ శబ్దం చేస్తున్నారు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. ఎలా చెప్తాం? హూ ఈజ్ మేకింగ్ ఏ నాయిస్ దేర్? ఓకే, హూ ఈజ్ మేకింగ్ ఏ నాయిస్ దేర్? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. హూ ఈజ్ మేకింగ్ ఏ నాయిస్ దేర్? నిన్న రాత్రి నా బెడ్ మీద ఎవరు నిద్రపోతూ ఉన్నారు?
ట్రై చేయండి. నిన్న రాత్రి నా బెడ్ మీద ఎవరు నిద్రపోతూ ఉన్నారు? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. నిన్న రాత్రి నా బెడ్ మీద ఎవరు నిద్రపోతూ ఉన్నారు? ఇవన్నీ కూడా హూ అనే క్వశ్చన్ వర్డ్తోనే ఇంగ్లీష్లో మనం మాట్లాడే మాటలు. రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. ఎలా చెప్తాం? హూ వాజ్ స్లీపింగ్ ఆన్ మై బెడ్ లాస్ట్ నైట్? ఓకే, అలా చెప్పేసేయండి సరిపోతుంది. హూ వాజ్ స్లీపింగ్ ఆన్ మై బెడ్ లాస్ట్ నైట్. వెరీ గుడ్. అతని చదువుకు డబ్బు ఎవరు సహాయం చేస్తూ ఉండేవారు? ట్రై చేయండి. అతని చదువుకి డబ్బు ఎవరు సాయం చేస్తూ ఉండేవారు? అతని చదువుకు ఎవరు డబ్బు సాయం చేస్తూ ఉండేవారు? ఎలా చెప్తుంది? అతని చదువుకు ఎవరు డబ్బు సాయం చేస్తూ ఉండేవారు? అతని చదువుకి డబ్బు ఎవరు సహాయం చేస్తూ ఉండేవారు? ట్రై చేయండి. అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. రైట్, నాగభూషణం సార్ ఓకే. అందరూ చేయండి అమ్మా. అతని చదువుకి ఎవరు డబ్బు సాయం చేస్తూ ఉండేవారు? జరుగుతుంది, కంటిన్యూ యాక్షన్లో చెప్తా ఉన్నాను. అతని చదువుకు ఎవరు డబ్బు సాయం చేస్తూ ఉండేవారు? ఎప్పుడు? గతంలో అనమాట, అంటే ఎప్పుడు కాదు. అతని చదువుకు ఎవరు డబ్బు సహాయం చేస్తూ ఉండేవారు? ఎలా చెప్తాం? హూ వాజ్ హెల్పింగ్ హిమ్ ఫర్ హిజ్ స్టడీస్? అలా చెప్పేసేయండి సరిపోతుంది. హూ వాజ్ హెల్పింగ్ హిమ్ ఫర్ హిజ్ స్టడీస్. రైట్, సూపర్.
బస్సులో పర్సు ఎవరు పోగొట్టుకున్నారు? ట్రై చేయండి. బస్సులో పర్సు ఎవరు పోగొట్టుకున్నారు? అందరూ చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. తప్పైనా పర్లేదు, మీకు ఏది అనిపిస్తే అది చాట్ చేయండి. ఊరికే చూడకండి, చాట్ చేయండి. బస్సులో పర్స్ ఎవరు పోగొట్టుకున్నారు? మీరు చాట్ చేస్తే మీకు ఆ వర్డ్స్ అనేవి గుర్తుంటాయి అన్నమాట. సో అందుకే మీకు నేను చాట్ చేయమని చెప్తాను. బస్సులో పర్సు ఎవరు పోగొట్టుకున్నారు? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్. ఎలా చెప్తాం? రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. Who lost the purse in the bus? Okay, who lost the purse in the bus? అలా చెప్పేసేయండి, సరిపోతున్నాం. దొంగని ఎవరు పట్టుకున్నారు? ట్రై చేయండి, అందరూ చేయండి అమ్మా. దొంగని ఎవరు పట్టుకున్నారు? రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. అందరూ చేయండి. సో అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అమ్మా. ఎలా చెప్తాం? అందరూ చేయండి. రైట్, నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. దొంగని ఎవరు పట్టుకున్నారు? హూ కాట్ ద థీఫ్? ఓకే, హూ కాట్ ద థీఫ్? హూ కాట్ ద థీఫ్? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. ఆ రోజు నీతో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఆ రోజు నీతో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు?
రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. ఆ రోజు నీతో ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. హూ వాస్ టాకింగ్ ఆన్ దట్ డే? హూ వాస్ టాకింగ్ టు యూ అని చెప్పండి, సరిపోతుంది. హూ వాస్ టాకింగ్ టు యూ ఆన్ దట్ డే, అలా చెప్పేసేది సరిపోతుంది. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నా పుస్తకాన్ని ఎవరు పాడు చేశారు? నా పుస్తకాన్ని ఎవరు పాడు చేశారు? ఇవన్నీ కూడా హూతో మనం మాట్లాడే మాటలే అనమాట. హూ అనే క్వశ్చన్ వర్డ్తో ఇంగ్లీష్లో మనం అడిగే ప్రశ్నలు. నా పుస్తకాన్ని ఎవరు పాడు చేస్తారు? రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. దట్ మీన్స్ ఇక్కడ నా పుస్తకాన్ని ఎవరు పాడు చేశారంటే అయిపోయిన యాక్షన్. ఓకే, జరిగిపోయింది అంటే చేసేసారు ఆల్రెడీ. సో కాబట్టి ఫాస్ట్లో చెప్పాలి వర్బ్, అంతే తేడా. ఓకే, నా పుస్తకాన్ని ఎవరు పాడు చేశారు? రైట్, సూపర్. నాగభూషణం సార్ ఓకే రైట్ అండి. ఎలా చెప్తాం? నా పుస్తకాన్ని ఎవరు పాడు చేశారు? హూ స్పాయిల్డ్ మై బుక్? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. రైట్, సూపర్. నా పుస్తకాన్ని ఎవరు చింపివేశారు? నా పుస్తకాన్ని ఎవరు పాడు చేశారంటే హూ స్పాయిల్డ్ మై బుక్ అను. నా పుస్తకాన్ని ఎవరు చింపివేశారు?
రైట్, సూపర్ గీత, ఓకే అమ్మా. ఇది కూడా సేమ్ వర్బ్ అంతే అనమాట, పాస్ట్లో చెప్పాలి అంతే. ఎలా చెప్తాం? ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. సో అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మీకు. రైట్, నాగభూషణం సార్, ఓకే, రైట్ అండి. సో ఎలా చెప్తాం? నా పుస్తకాన్ని ఎవరు చింపివేశారు? హూ హ్యాస్ టార్న్ మై బుక్? అలా చెప్పేసేయండి సరిపోతుంది. హూ హ్యాస్ టార్న్ మై బుక్? రైట్, ఈ గ్లాసు ఇక్కడ ఎవరు పెట్టారు? రైట్, సూపర్, రైట్ ఆన్సర్ అమ్మా. ఈ గ్లాసు ఎవరు ఇక్కడ పెట్టారు? రైట్, సూపర్, నాగభూషణం సార్, ఓకే, రైట్ అండి. హూ కెప్ట్ దిస్ గ్లాస్ హియర్? ఓకే, హూ కెప్ట్ దిస్ గ్లాస్ హియర్? అలా చెప్పేసేయండి సరిపోతుంది. రైట్, నిన్న ఇంట్లోకి ఎవరు ప్రవేశించారు? ట్రై చేయండి. నిన్న ఇంట్లోకి ఎవరు ప్రవేశించారు? రైట్, సూపర్, గీత, ఓకే అమ్మా, రైట్ ఆన్సర్. నాగభూషణం సార్, రైట్ ఆన్సర్ అండి. నిన్న ఇంట్లోకి ఎవరు ప్రవేశించారు? హూ ఎంటర్డ్ ద హౌస్ ఎస్టర్డే? హూ ఎంటర్డ్? హూ ఎంటర్డ్ ద హౌస్ ఎస్టర్డే? అలా చెప్పేసేయడమ్మా సరిపోతుంది. రైట్,
అతని పిల్లల్ని ఎవరు చూస్తారు? ట్రై చేయండి. అతని పిల్లల్ని ఎవరు చూస్తారు? ట్రై చేయండి. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్. అతని పిల్లల్ని ఎవరు చూస్తారు? అందరూ చేయండి, అందరూ చాట్ చేయండి. రైట్, నాగభూషణం సార్ ఓకే రైట్ అండి. గీత ఓకే రైట్ ఆన్సర్ అమ్మా. అతని పిల్లల్ని ఎవరు చూస్తారు? హూ లుక్స్ ఆఫ్టర్ హిస్ చిల్డ్రన్? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. నీతో ఎవరు అలా చెప్పారు? నీతో ఎవరు అలా చెప్పారు? ట్రై చేయండి. నీతో ఎవరు అలా చెప్పారు? ఎలా చెప్తాం? రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. ట్రై చేయండి, అందరూ చేయండి. అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. నీతో ఎవరు అలా చెప్పారంటే ఎలా చెప్తాం? హూ టోల్డ్ యూ లైక్ దట్? హూ టోల్డ్ యూ లైక్ దట్? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. అటువంటి ప్లాను నీకు ఎవరు ఇచ్చారు? అటువంటి ప్లాను నీకు ఎవరు ఇచ్చారు? అటువంటి ప్లాను నీకు ఎవరు ఇచ్చారు? ఎలా చెప్తుంది చెప్పండి, ట్రై చేయండి.
అటువంటి ప్లాను నీకు ఎవరు ఇచ్చారు? రైట్, సూపర్. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. అటువంటి ప్లాను నీకు ఎవరు ఇచ్చారు? రైట్, సూపర్. గీత రైట్ ఆన్సర్ అమ్మా. ఎలా చెప్తాం? అటువంటి ప్లాన్ నీకు ఎవరు ఇచ్చారు? హూ గేవ్ యూ సచ్ ఏ ప్లాన్? హూ గేవ్ యూ సచ్ ఏ ప్లాన్? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. అతనిని ఎవరు నమ్ముతారు? ట్రై చేయండి. అతనిని ఎవరు నమ్ముతారు? ట్రై చేయండి. అతనిని ఎవరు నమ్ముతారు? అతనిని ఎవరు నమ్ముతారు? ట్రై చేయండి. అతనిని ఎవరు నమ్ముతారు? రైట్, సూపర్. గీత రైట్ అమ్మా. ఓకే, అతనిని ఎవరు నమ్ముతారు? రైట్, నాగభూషణం సార్ ఓకే రైట్ అండి. హూ విల్ బిలీవ్ హిమ్? హూ విల్ బిలీవ్ హిమ్? అలా చెప్పేసేయండి. హూ విల్ బిలీవ్ హిమ్? అతనిని ఎవరు నమ్ముతారు? అలా చెప్పేసేయండి, సరిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. నిన్న మన ఇంటికి ఎవరు వచ్చారు? నిన్న మన ఇంటికి ఎవరు వచ్చారు? ట్రై చేయండి. నిన్న మన ఇంటికి ఎవరు వచ్చారు? నిన్న మన ఇంటికి ఎవరు వచ్చారు? హూ కేమ్? ఎలా చెప్తాం? నిన్న మన ఇంటికి ఎవరు వచ్చారు? ట్రై చేయండి. నిన్న మన ఇంటికి ఎవరు వచ్చారు? రైట్, గీత సూపర్ అమ్మా. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. నిన్న మన ఇంటికి ఎవరు వచ్చారు? రైట్, నాగభూషణం సార్ రైట్ అండి. ఎలా చెప్తాం? నిన్న మన ఇంటికి ఎవరు వచ్చారు? హూ కేమ్ టు అవర్ హౌస్ ఎస్టర్డే? ఓకే, హూ కేమ్ టు అవర్ హౌస్ ఎస్టర్డే?
అలా చెప్పేసేయండి సరిపోతుంది. హూ కేమ్ టు అవర్ హౌస్ ఎస్టర్డే. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. అతనిని లోపలికి ఎవరు రానిచ్చారు? ట్రై చేయండి. అతనిని లోపలికి ఎవరు రానిచ్చారు? ట్రై చేయండి. అతనిని లోపలికి ఎవరు రానిచ్చారు? ఎలా చెప్తాను చెప్పండి. అతనిని లోపలికి ఎవరు రానిచ్చారు? ట్రై చేయండి, అందరూ చాట్ చేయండి. సో అట్లాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేయండి. అందరూ చేయడం, అందరూ చాట్ చేయండి. రైట్, సూపర్. గీత ఓకే, రైట్ అమ్మా. నాగభూషణం సార్ రైట్ ఆన్సర్ అండి. ఎలా చెప్తాం? అతనిని లోపలికి ఎవరు రానిచ్చారు? హూ అలౌడ్ హిమ్ ఇన్, లేకపోతే హూ లెట్ హిమ్ ఇన్, ఏదైనా చెప్పండి. రెండు కూడా రైటే అనమాట. హూ అలౌడ్ హిమ్, లేకపోతే హూ లెట్ హిమ్ ఇన్ అని చెప్పేసుకోండి. హూ అలౌడ్ హిమ్ ఇన్, లేకపోతే హూ లెట్ హిమ్ ఇన్, అలా చెప్పేసేయండి సరిపోతుంది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, ట్రై చేయండి. ఎవరికి అంత ధైర్యం ఉంది? ఎవరికి అంత ధైర్యం ఉంది, ఎలా చెప్పాలి? ట్రై చేయండి. ఎవరికి అంత ధైర్యం ఉంది? ఎవరికి అంత ధైర్యం ఉంది? ట్రై చేయండి అమ్మా, అందరూ చాట్ చేయండి. ఎవరికి అంత ధైర్యం ఉంది? ఎవరికి అంత ధైర్యం ఉంది? ట్రై చేయండి. ఎవరికి అంత ధైర్యం ఉంది? ఎవరికి అంత ధైర్యం ఉంది? ఎలా చెప్తాను చెప్పండి. రైట్, నాగభూషణం సార్ ఓకే, రైట్ అండి. ట్రై చేయండి అమ్మా. ఎవరికి అంత ధైర్యం ఉంది? రైట్, సూపర్. గీత రైట్ అమ్మా, సూపర్. ఎలా చెప్తాం? రెండు విధాలు చెప్పుకోవచ్చు దీన్ని. సో మీ ఇష్టం, ఎట్లనే చెప్పుకోండి. హూ హ్యాస్ దట్ కరేజ్, ఓకే. హూ హ్యాస్ దట్ కరేజ్ అన్న చెప్పుకోండి, లేకపోతే హూ హ్యాస్ దట్ బోల్డ్నెస్, ఏదైనా చెప్పుకోండి. రెండు కూడా రైట్ అనమాట. హూ హ్యాస్ దట్ కరేజ్, ఇలా అయినా చెప్పుకోండి, లేకపోతే హూ హ్యాస్ దట్ బోల్డ్నెస్, ఏదైనా చెప్పుకోండి. రెండు కూడా రైటే. ఓకే, రైట్. ఓకే, రైట్ ఫ్రెండ్స్.
మీలో ఎవరైనా సరే ఇంకా బుక్స్ ప్యాక్ తీసుకున్నారన్నట్లయితే వెంటనే బుక్స్ ప్యాక్ తీసేసుకొని ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోండి. సో నా సెల్ నెంబర్ వచ్చేసి 7075793719. మీకు 110 బుక్స్ ప్యాక్ యొక్క డీటెయిల్ చెప్తానండి. మొత్తం 110 బుక్లు వస్తాయి. 5000 రూపీస్ అవుతుందండి. సో మొత్తం ఈ 110 బుక్స్ ప్యాక్ అనేది 10 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ ప్యాక్ అనమాట. సో 10 కోర్సెస్ ఏమేమి ఉంటాయి సార్ అంటే 1 డే స్పోకెన్ ఇంగ్లీషు, తర్వాత 1 వీక్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. 1 డే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ బుక్స్ వస్తాయి 1 వీక్ది. తర్వాత 15 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 21 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 60 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ సంబంధించిన బుక్స్ వస్తాయి. 3 మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 6 మంత్స్ కోర్సుకు సంబంధించిన బుక్స్ వస్తాయి. సో అట్లాగే 1 ఇయర్ కోర్సు సంబంధించిన బుక్స్ వస్తాయి. అంటే మీరు 110 బుక్స్ ప్యాక్ను ఒక్కసారి తీసుకున్నట్లయితే 5000 రూపీస్ పెట్టి ఈ 10 కోర్సులకు సంబంధించినటువంటి కంప్లీట్ బుక్స్ అనేటివి వచ్చేస్తాయి. సో సపోజ్ ఇప్పుడు 30 డేస్ జరుగుతుంది. సో అయిపోయింది. సో మళ్ళీ 45 డేస్ స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ మీరు సపరేట్ బుక్ కొనాల్సిన అవసరం లేదు. ఈ 110 బుక్స్ ఒక్కసారి తీసుకున్నట్లయితే ఈ 10 కోర్సుల్లో ఈ 10 కోర్సులకు సంబంధించిన బుక్స్ అన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. సపోజ్ మీరు ఇప్పుడు 21 డేస్ తీసుకున్నారు అనుకోండి, బుక్ 1000 రూపాయలు అవుతుంది. ఓకే, 30 డేస్ తీసుకున్నట్లయితే 1000 రూపాయలు అవుతుంది. సో 45 డేస్ తీసుకున్నట్లయితే 1000 రూపాయలు అవుతుంది. 60 డేస్ తీసుకున్నట్లయితే 1500 అవుతుంది. సో ఇప్పుడు మీరు ఈ 4 కోర్సులు తీసుకుంటేనే మీకు 4500 రూపీస్ అయ్యింది. సో మీరు జస్ట్ 500 యాడ్ చేసుకున్నట్లయితే ఈ కోర్సులకు సంబంధించిన అన్ని బుక్స్ అన్నీ వచ్చేస్తాయి. ఒక్కసారి తీసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఈ కోర్సుల్లో ఏ కోర్సు జరుగుతున్నా సరే కంప్లీట్ మెటీరియల్ అనేది మీ దగ్గరే ఉంటుందన్నమాట. సో అట్లాగే సో బుక్స్తో పాటుగా పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అంటాం. ఈ పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ అవుతుంది. అసలు ఈ పెన్ డ్రైవ్లు ఏముంటాయంటే ఈ పెన్ డ్రైవ్లో మొత్తం వీడియోలు ఉంటాయన్నమాట. ఇది 2-in-1 పెన్ డ్రైవ్ అంటే సి టైప్ పెన్ డ్రైవ్ అనమాట. ఒకసారి చూపిస్తాను మీకు నేను. ఇదనమాట పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్ వచ్చేసి మనకు 2-in-1 పెన్ డ్రైవ్ అంటాం. సో 32 GB వస్తుంది. 2-in-1 అని ఎందుకు అంటామంటే ఇటువైపు ఏంటంటే మీరు మొబైల్కి యూజ్ చేసుకోవచ్చు, ట్యాబ్కు యూజ్ చేసుకోవచ్చు. ఇటువైపు ఏంటంటే మీరు ల్యాప్టాప్కు, సిస్టమ్కు, ఎల్ఈడి టీవీకి, మీరు ఎక్కడైనా కార్లో జర్నీ చేసినప్పుడు సో కార్లో అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. సరే ఈ పెన్ డ్రైవ్ వల్ల మనకి ఏంటి యూజ్ అంటే చాలా యూజ్ అనమాట. సో మరి మీరు సపోజ్ యాప్ అనుకోండి. సో నెట్వర్క్ ప్రాబ్లం, నెట్ లేకపోయినా లేకపోతే నెట్వర్క్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి, యాప్స్ అనేవి స్టక్ అయిపోతూ ఉంటాయి. సో అట్లాగే మీరు ఈ పెన్ డ్రైవ్ కనుక తీసుకున్నట్లయితే ఇంకొకటిగా కూడా ఉంటుందన్నమాట. యూట్యూబ్లో కనుక చూసారనుకోండి మీరు యాడ్స్ అనేవి డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి మిమ్మల్ని. సో ఈ పెన్ డ్రైవ్ కనుక తీసుకున్నట్లయితే మీకు ఎట్లాంటి నెట్వర్క్ ఇష్యూస్ ఉండవు, ప్లస్ ఎట్లాంటి యాడ్స్ డిస్టర్బెన్స్ అనేది ఉండదు. డైరెక్ట్గా ఏంటంటే మీరు పెన్ డ్రైవ్తోని సో కంటిన్యూగా సపోజ్ మీరు మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటారు. సో ఒక 1 అవర్ వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈజీగా మీరు బ్లూటూత్ కనెక్ట్ మొబైల్ కనెక్ట్ చేసుకుని పెన్ డ్రైవ్ను బ్లూటూత్ ద్వారా వినుకుంటే 1 అవర్ నాన్ స్టాప్గా వాకింగ్ చేయొచ్చు. సో అట్లాగే మళ్ళీ మీరు ఈవినింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటారు. సో అప్పుడు మళ్ళీ మీరు సేమ్ మొబైల్ కనెక్ట్ చేసేసుకుని పెన్ డ్రైవ్ని బ్లూటూత్ ద్వారా వినుకుంటే 1 అవర్ కంటిన్యూ చేయండి. సో అట్లాగే మీరు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇట్లా మీరు బ్లూటూత్ ద్వారా వింటూ ఉన్నట్లయితే పెన్ డ్రైవ్లో సో ఒక వారం రోజులకి మీకు 100% రిజల్ట్ అనేది కనపడుతుంది. సో అట్లాగే మనకు చాలా యూస్ఫుల్ అనమాట ఈ పెన్ డ్రైవ్ అనేది. సో పెన్ డ్రైవ్ తీసుకున్నట్లయితే మీకు 2000 రూపీస్ అవుతుంది. సో మీరు బుక్స్ ఒకసారి, పెన్ డ్రైవ్ ఒకసారి ఇట్లా విడివిడిగా తీసుకుంటే మీకు 7000 రూపీస్ అవుతుంది. అలా కాకుండా ఈ రెండింటిని కలిపి ఒకేసారి తీసుకున్నట్లయితే మనం టోటల్ ప్యాక్ అంటాం. ఈ టోటల్ ప్యాక్ తీసుకున్నట్లయితే మీకు కేవలం 6000 రూపీస్కే 110 బుక్స్ వస్తున్నాయి, ప్లస్ ఒక 32 GB 2-in-1 పెన్ డ్రైవ్ అనేది రావడం జరుగుతుంది. చాలామందికి డౌట్ అనమాట, సార్ మళ్ళీ మేమేమైనా పెన్ డ్రైవ్ని తెచ్చుకోవాలని. మీరేం తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మేమే కొత్త పెన్ డ్రైవ్ని కొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు పంపించే కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మళ్ళీ మీరు కొరియర్ వాళ్ళకు కూడా ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదనమాట.
ఒకవేళ మీరు అదర్ కంట్రీలో ఉన్నట్లయితే, అంటే ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది మీరే పే చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాలో అయితే కొరియర్ ఛార్జ్ అనేది మాదే ఉంటుందన్నమాట. ఓకే సార్, నేను ఈ టోటల్ ప్యాక్ తీసుకోవాలనుకుంటున్నాను. ఇది ఎలా పర్చేజ్ చేసుకోవాలి అంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా సింపుల్. 7075793719 ఇది నా పర్సనల్ మొబైల్ నెంబర్ అండి. మీరు ఇదే మొబైల్ నెంబర్కి గూగుల్ పే కానీ లేదా ఫోన్పే కానీ చేసేసి మీరు టోటల్ ప్యాక్ అమౌంట్ ఏదైతే 6000 రూపీస్ ఉంటుందో 6000 రూపీస్ అమౌంట్ పంపింటారు కదా, అమౌంట్ పంపినటువంటి ఈ మొబైల్ నెంబర్కి మీరు గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ టోటల్ ప్యాక్ అమౌంట్ 6000 రూపీస్ పంపింటారు కదా, 6000 అమౌంట్ పంపినటువంటి స్క్రీన్ షాటు, తర్వాత మీ అడ్రస్ రెండు కూడా ఇదే నంబర్కి వాట్సాప్లో పెట్టేస్తే సరిపోతుంది. మీరు పంపిన అడ్రస్ మేము ఈ టోటల్ ప్యాక్ను కొరియర్ చేయడం జరుగుతుంది. మేమే కొత్త పెన్ డ్రైవ్ను కొని అందులో అన్ని కోర్సుల వీడియోలు వేసి బుక్స్తో పాటుగా ఇండియాలో మీరు ఎక్కడ ఉన్నా కొరియర్ ఛార్జ్ కూడా మాదే ఉంటుంది. మీరు కాశ్మీర్ నుంచి కేరళ వరకు ఏ స్టేట్లోనైనా ఉండండి, ఏ విలేజ్లోనైనా ఉండండి, కొరియర్ ఛార్జ్ మాదే ఉంటుంది. అదర్ కంట్రీలో ఇతర దేశాల్లో ఉన్నట్లయితే మాత్రం కొరియర్ ఛార్జ్ అనేది